రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఘర్షణలు చెలరేగిన ప్రాంతాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. రగులుతున్న పగలు చల్లారడం లేదు. మరోవైపు పోలింగ్ సందర్భంగా అల్లర్లకు పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. గుంటూరు జిల్లా ఇనిమెట్లలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొన్న పోలింగ్ సందర్భంగా ఇనిమెట్లలో ఓ పోలింగ్ కేంద్రంలో స్పీకర్ కోడెల శివప్రసాద్పై కొందరు దాడి చేశారు. ఈ దాడి ఘటనపై రాజుపాలెం పిఎస్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను గుర్తించేందుకు రంగంలోకి దిగారు. ఇనిమెట్ల గ్రామానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. కోడెల మీద దాడి చేసిన వారి కోసం ఎస్సీ కాలనీలో తనిఖీలు చేపట్టారు. కొందరిని అరెస్టు చేసి రాజుపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గుంటూరు జిల్లాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, చెప్పండి. ఎన్నికలు ముగిసిన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ గోవర్ధని. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా ఎన్నికల నాటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో ఆ ఘర్షణల తాలూకా ప్రతిస్పందనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున పెరిగిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు గుంటూరు జిల్లా, అదేవిధంగా ఇటు రాయలసీమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఘర్షణలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాజకీయ ఘర్షణలు కాస్త వ్యక్తిగత ఘర్షణలు, ప్రతీకార చర్యలుగా దిగడం కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామం ఉంది. ఈ గ్రామంలో డాక్టర్ కోడెల శివప్రసాద్ పైన దాడి అయితే జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం అయింది. దీని వ్యవహారంలో ఎవరైతే కోడెల శివప్రసాద్ పైన దాడి చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలు చేసినటువంటి వాళ్ళంతా కూడా రాజుపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి టీడీపీ నేతలంతా కూడా అక్కడ పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలో దిగి ఇనిమెట్ల గ్రామంలోని దళిత కాలనీ ఏదైతే ఎస్సీ కాలనీ ఉందో ఆ ఎస్సీ కాలనీలో కొంతమంది గుర్తించి వారిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఎప్పుడైతే పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారో అప్పుడు ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు తాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాడులు చేయలేదు. కేవలం కోడెల శివప్రసాద్ వచ్చి బూత్ ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి పోలింగ్ కేంద్రం తలుపులు మూసుకొని మరీ కూర్చోవడంతో తాము కొంత ఆందోళన వ్యక్తం చేసిన తప్పితే తాము ఎటువంటి దాడులు చేయలేదు. ఇప్పుడు కావాలని చెప్పి తమ పైన ఈ రకమైనటువంటి ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రకంగా కనుక అరెస్టులు చేస్తే కనుక ఖచ్చితంగా కూడా తాము ప్రతిఘటిస్తామని చెప్పేసి గ్రామస్తులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. గ్రామం మొత్తం దాదాపుగా చూసుకుంటే కనుక ఇనిమెట్ల గ్రామం ఉన్నటువంటి ఎస్సీ కాలనీ మొత్తం కూడా మూకుమ్మడిగా ఏకంగా కూడా ఒకటే మాట చెప్తున్నారు. ఈ విధమైనటువంటి అరెస్టులు చేయడం అనేది ఖచ్చితంగా కూడా ఇది ప్రతీకార చర్య, మమ్మల్ని బెదిరించడం అనేటువంటి ఒక వాదనని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇటువంటి అరెస్టులు చేయడం ద్వారా తమనేమి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దూరం చేయలేరనేటువంటి ఒక వాదన కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోపక్క వైకాపా నేతలు కూడా ఎవరైతే ఉన్నటువంటి ఎస్సీ దళిత ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా మద్దతు పలుకుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కాస్త ఘర్షణ చాలా తీవ్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఉద్రిక్తంగా కూడా ఉంది. గ్రామం మొత్తం కూడా చాలా హైటెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు గ్రామాన్ని దాదాపుగా చుట్టుముట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే కంప్లైంట్ చేసినటువంటి వారికి తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారో ఆయా నేతలకు అనుకూలంగా తమ గ్రామం పైన పోలీసులు దాడి చేయటంగానే ఆ గ్రామస్తులు చూస్తా ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో చాలా తీవ్ర స్థాయిలో ఉద్రిక్త నెలకొంది గోవర్ధని. మరోపక్క చూస్తే కనుక తెనాలి కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అది కదా వేమూరు కూడా నెలకొంది. వేమూరు వైకాపా అభ్యర్థి మేరు నాగార్జున పైన కొంతమంది దాడులు చేసినటువంటి సంఘటన ఉంది. దాడుల్లో నాగార్జున కూడా కొంత గాయాలైంది. ఆ గాయాలైన మేరకు నాగార్జున పోలీసులు ఫిర్యాదు చేయటము, పోలీసులు వెళ్లి కొంతమంది అదుపు తీసుకున్న పరిస్థితి ఉంది. అదుపు తీసుకున్న నేపథ్యంలో ఆ తెలుగుదేశం పార్టీ వర్గీయులంతా కూడా నిన్న సాయంత్రము తెనాలిలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయం ముందుకు వచ్చి మంత్రి నక్కానంద బాబు, అదేవిధంగా వేమూరు తెనాలి కాన్స్టిట్యున్సీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజుతో కలిసి పెద్ద ఎత్తున రిఫ్లెక్ట్ చేశారు. ఎవరైతే అరెస్ట్ చేశారో అంటే సత్తెనపల్లిలోనేమో తమ పైన దాడులు చేసినటువంటి వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేసి అరెస్ట్ చేయిస్తున్నారు. వేమూరులో మాత్రము వైకాపా పైన దాడులు చేసినటువంటి నాయకులు దాడి చేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలేయాలి. అంటే తెలుగుదేశం పార్టీని సత్తెనపల్లిలో ఒక రకంగాను, తెనాలిలో మరొక రకంగా కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తా ఉన్నారు. ఇది పూర్తిగా కూడా రాజకీయ ప్రేరేపితంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంతంగా ప్రజలు నిన్నటి వరకు కూడా ఎటువంటి అరమరకలు లేకుండా అంతా కూడా కలిసిమెలిసినటువంటి ప్రజలు కాస్త ఇప్పుడు రాజకీయ వర్గాలుగా మారిపోయి
ప్రత్యర్థులుగా ఒకరినొకరు చూసుకుంటా ఉన్నారు. దీంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి, నర్సరాపేట, అదేవిధంగా గురజాల, ముఖ్యంగా గురజాలలో కూడా రాత్రి కూడా చాలా హైటెన్షన్ నెలకొంది. గురజాలలో కూడా ఇటు కాసు మహేష్ రెడ్డి అనుచరులు, అదేవిధంగా అటు ఎరపతినేని శ్రీనివాస్ అనుచరులు కూడా రెండు తెలుగుదేశం వైకాపా వ్యవహారం కాస్త వ్యక్తిగత వ్యవహారంగా మారిపోయి చాలా దారుణం తరలిస్తా ఉంది. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రి పరిస్థితి కానీ, కర్నూలు జిల్లా పరిస్థితి కానీ చాలా హైటెన్షన్ ఉంది. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఖచ్చితంగా కూడా తమ ప్రతీకార చర్యలకు దిగుతున్నాయి. ఇందుకు పోలీసులని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఇప్పుడు తాత్కాలికంగా అధికారంలో ఉంది కాబట్టి పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ మాట విని తమ పైన దాడులకు వస్తారని చెప్పేటువంటి ఒక వాదనని వైకాపా శ్రేణులు అయితే వినిపిస్తా ఉన్నాయి. గోవర్ధన అయితే సుబ్బారావు, ఇనిమెట్లలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉద్రిక్తతలకు ప్రధాన కారణాలు ఏంటి? ఇనుమెట్లలో ప్రస్తుతం అయితే కనుక ఇనుమెట్ల గ్రామం మొత్తాన్ని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఎవరైతే కోడలిపై దాడి చేశారని టీడీపీ వర్గీయులు ఫిర్యాదు చేశారో వారందరినీ గుర్తించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టారు. అసలు తాము ఎటువంటి పరిస్థితుల్లో దాడులు చేయలేదు. ఇది కేవలం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో తమ పైన ఈ విధమైనటువంటి దాడులు చేయిస్తున్నారు. కాబట్టి ఈ దాడులను తాము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, ఎదుర్కొంటామని చెప్తున్నారు. గ్రామం అంతా కూడా ఒక పక్కనే నిలబడి ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి వీలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తా ఉన్నారు. గోవర్ధన, అయితే సీసీటీవీ ఫుటేజ్ లో ఇప్పటి వరకు ఏమైనా ఆధారాలు దొరికాయా పోలీసులకి? ఈ కేసులో ఫుటేజ్ లో ఓటర్లు అయితే ఉన్నారు. ఆ ఓటర్లు దాడి చేసినటువంటి సంఘటనలు సీసీటీవీ ఫుటేజ్ లో పూర్తిగా ఉన్నాయా లేవని మాత్రం పోలీసులు ఇంతవరకు బహిరంగంగా వెల్లడించలేదు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఎవరి వైపు అయితే వేలు పెట్టి చూపిస్తున్నారో ఆ వేలు పెట్టి చూపించినటువంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని చెప్పి అసలు గొడవకి ఘర్షణకి ఎటువంటి సంబంధం లేనటువంటి వాళ్ళని పోలీసులతో అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులపై వారికి ఉన్నటువంటి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. గ్రామంలో చాలా హైటెన్షన్ అయితే నెలకొంది. గోవర్ధన, అయితే ఎన్నికల పోలింగ్ జరుగుతున్నప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఏర్పాటు చేసినా కూడా ఇలా దాడులు జరగడానికి పోలీసుల వైఫల్యం కారణమని అనుకోవచ్చా? అంటే సీసీటీవీ కెమెరాలు ప్రతి చోట కూడా ఏర్పాటు చేయలేదు. గోవర్ధన, ఎక్కడైతే ఎన్నికల సంఘం సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ అని ప్రకటించిందో ఆ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే సీసీటీవీలు కొన్ని చోట్ల ఏర్పాటు చేశారు. వెబ్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు పరిస్థితి ఉంది. ఆ అన్ని పోలింగ్ కేంద్రాల వరకు సీసీటీవీ వెబ్ కెమెరాలు ఉంటే కనుక ఖచ్చితంగా కూడా ఇటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉండేది. పోలీసుల వైఫల్యం అంటే పోలీసు బలగాలు సరిపోయినంత స్థాయిలో లేకపోవటము, కేవలం ఒక పోలింగ్ కేంద్రానికి కేవలం ఒక్క కానిస్టేబుల్ మాత్రం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఒక సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ మాత్రం ఒక గన్మెన్ ఇచ్చే పరిస్థితి ఉంది. దీంతో పోలీసుల వైఫల్యం అంటం కంటే కూడా పోలీసులను నియమించడంలో ఎన్నికల కమిషన్ వైఫల్యంగా చెప్పుకోవచ్చు. గోవర్ధన, అయితే ముఖ్యంగా కోడెలపై ఎవరు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది? కోడెలపైకి దాడి ఎవరు చేయలేదు అనేటువంటి వాదనని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు దళితులు వినిపిస్తున్నారు. కోడలే పోలింగ్ బూత్ లోకి వెళ్ళి పోలింగ్ బూత్ తలుపులు మూసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కోడెల తప్పు చేసి మమ్మల్ని తప్పు అంటున్నాడు. ఈ గ్రామం మొత్తం కూడా దాదాపుగా ఎనిమెట్ల గ్రామంలో 80 నుంచి 90% వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి వచ్చే ఓట్లే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పోలింగ్ బూత్ కు వచ్చి కావాలని ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొంది వైకాపా పైన ప్రతీకారం తీసుకున్నటువంటి ఆలోచనతో డాక్టర్ కోడెల ఈ విధంగా చేశారు. కోడెల పైన ఎవరు దాడి చేయలేదు. ఆయన సెల్ఫ్ గానే ఇదంతా కూడా ఆయన ఆడుతున్నటువంటి కొంత సెల్ఫ్ డ్రామా అని చెప్పి కూడా వైకాపా కార్యకర్తలు ఆరోపిస్తారు. అదేవిధంగా గ్రామంలో దళితులు కూడా చెప్తా ఉన్నారు. గోవర్ధన, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.